మరి మరి మావయ్య? ఇప్పుడు వాడి గురించి ఆలోచించావంటే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావమ్మా. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త తల్లి. సరే పంతులు గారు, నేను వెళ్ళొస్తాను. పంతులు గారు, అమ్మా, అమ్మమ్మకి కర్మక్రియలు కూడా జరిపించలేదు. కనీసం పిండ ప్రధానమైనా చేయించాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, జరిపిద్దాం. కానీ మావయ్యతో జరిపించాలి. బంగారాజుతోనా? కొడుకుగా అది ఆయన బాధ్యత. అప్పుడే ఆవిడ ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అలా అని అమ్మమ్మ చనిపోయిన విషయం మావయ్యకి తెలియకూడదు. మావయ్య తట్టుకోలేడు. అది నిజమేనమ్మా, కానీ ఎలా? సరేనమ్మా, వాడికి నేనేదో ఒకటి చెప్పి ఏర్పాట్లు చేసి నీకు కబురు పెడతానమ్మా. వాడి చేత్తోనే జరిపిద్దాం. థాంక్స్ పంతులు గారు. భలే దానివమ్మా. మన మధ్య కృతజ్ఞతలేంటమ్మా? నువ్వు నా మనవరాలివమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆ బుల్లబ్బాయి గాడు ఈ గుడి పరిసరాల్లోనే ఉన్నాడు. వాడి కంట పడకుండా వెళ్ళమ్మా. భగవంతుడా, ఇక నుంచైనా ఆ అమ్మాయి జీవితంలో కష్టాలు లేకుండా చూడు స్వామి. పంతులు గారు, నమస్కారం అమ్మా. మీరు ఇక్కడ? మీకు అహల్య తెలుసా? అహల్య? అహల్య ఎవరమ్మా? అదేంటి ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు ఎవరు అని అడుగుతున్నారు? మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను.